శోభారాజు గారు అనగానే మాకు సంగీతం, అన్నమయ్య, శ్రీవారు ఎలా గుర్తొస్తారో ఆవిడ మెడలోని ఆ డాలర్ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది మేడం. ఏంటి దాని వెనక రీజన్? ఎప్పుడు మీ ఒంటి మీదే ఉంటుంది కదా? ఇది నాకు వాయుపురిలో నేను క్లాసెస్ కండక్ట్ చేసేదాన్ని. 3 ఏళ్ళు అక్కడ చేశాను. అప్పుడు లలితా రామన్ అని ఒక ఆమె అప్పటికి 75 ఏళ్ళు ఉంటాయి. చాలా పెద్ద ఆవిడ. నన్ను కూతురు అనేది. కానీ నాకు స్టూడెంట్ ఆమె. ఆమె నేను అక్కడి నుండి వచ్చేస్తున్నప్పుడు $1 నీకు నేను ఇవ్వాలి, $1 ఇవ్వాలి, $1 ఇవ్వాలి అంటాను. అంటే తీసుకుంటాను మామే అని చెప్తున్నాను, కానీ నేను ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. ఇంత లోపల 3 ఏళ్ల తర్వాత జూబ్లీ హిల్స్ కి వచ్చేసాను. అపార్ట్మెంట్ కి ఒక రెంట్ కి వచ్చేసాను. జూబ్లీ హిల్స్ కి వచ్చేసిన తర్వాత ఏం చేసింది, 2 బస్సులు మారి నా దగ్గరకు వచ్చి కర్ర పట్టుకుని, పద నేను నీకు పెండెంట్ చేయాలన్నాను, పద నేను తీసుకుపోతానంటే ఆమె అంత కష్టపడి ఇష్టంగా వచ్చింది, పోదామని అనుకున్నాను. మా అక్కయ్య ఉంది రమక్క అని, ఇప్పుడు కూడా వచ్చింది తను. తర్వాత ఇంకో అమ్మాయి కూడా వచ్చింది లత అని, ఇప్పుడు మా చైర్మన్ కూతురు. వాళ్ళిద్దరూ నన్ను ఎస్కార్ట్ చేశారు. మామి నేను వెళ్ళాము. టోబర్మల్ల ఒక షాప్ ఉంది, టోబర్మల్. ఆ షాప్ లకి తీసుకెళ్ళింది ఆమె. తీసుకెళ్ళి ఆ ఓనర్ కి చెప్పింది, ఇట్లా నా కూతురు లాగా ఈమె నాకు, నేను పెండెంట్ చేయాలనుకుంటున్నా అంటే నేను డిజైన్ చేస్తాను. ఇది చిన్న లాకెట్ గా డిజైన్ చేసి ఓం నమో నారాయణాయ రావాలి, శంఖ చక్రాలు ఉండాలి, ఇక్కడ అన్నమయ్య ఉండాలి, ఇక్కడ వెంకటేశ్వరుడు ఉండాలి అని చెప్పి నేను చెప్పాను డిజైన్ చేసి. ఎంత అవుతుందంటే అప్పట్లో 1,00,000 చెప్పాడు. అమ్మో మామి ఇంత పెద్దది నేను తీసుకోను అని చెప్పేసి లేచేసాను. తీసుకో అంటుంది ఆమె. నేను అంతది పెద్దది యాక్సెప్ట్ చేయను. నాకు ఎందుకు ఐడియా లేదా ఎంత అవుతుందని నాకు బాధేస్తుంది. సరే నేను వచ్చేసేస్తుంటే మా రమక్క ఇది డిజైన్ చేసిన పేపర్ తీసి పెట్టుకుంది. తను తీసి పెట్టుకొని 600 అన్నమయ్య జయంతి వచ్చింది 2008లో. అప్పటికి కరెక్ట్ గా నేను అన్నమాచార్య కీర్తనలు పాడబట్టి 30 సంవత్సరాలు. ఆ సందర్భంగా తను మా అక్క చెల్లెళ్ళందరూ కలుసుకుని కొంచెం వేసుకుని ఈ డిజైన్ దగ్గర పెట్టుకుని చేయించాలి అని అనుకుని నాకు ఫోన్లో చెప్పారు. మేమందరం నీకు ఇది చేస్తామంటే లాస్ట్ లో చెప్పారు నాకు. చెప్తే అప్పుడు నేను ఇక్కడ నీకు ఎవరైనా తెలుసుంటే చేయించు అంటే ఒక ఆమె చేసి ఇచ్చింది. వాళ్ళు పే చేశారు. ఇది ఆమె తీసుకుని నాకు 600 అన్నమయ్య జయంతి సందర్భంగా ఇక్కడే పెద్ద స్టేజ్ వేసి మంచి ప్రోగ్రాం చేసాం. అప్పుడు నా మెళ్ళో వేసి, ఈ అమ్మాయికి అప్పట్లో ఉన్న అమ్మాయి అని, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఒక అలవాటు ఉంది, అవసరం వచ్చినప్పుడల్లా అమ్మేస్తూ ఉంటుంది, ఇది అమ్మకుండా చూసుకునే బాధ్యత మీదని చెప్పి వెళ్ళిపోయింది. సో ఇది నాకు ఇష్టమైన స్వామి, నా బ్రతుకు అర్థాన్ని కల్పించిన వాగ్గేయకారుడు. ఇద్దరు ఉన్నారు. ఓం నమో నారాయణాయ చాలా పవర్ఫుల్ అష్టాక్షరి మంత్రం. నేను ముందర చాలా ఉపాసన చేసుకున్న మంత్రం అది. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మీరు శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో సేవ చేశారు. అలాంటి శోభమ్మ టీటీడీకి ఎందుకు దూరం అయ్యారు? హైదరాబాద్ కి ఎందుకు పరిమితం అయ్యారు? తిరుపతి వదిలి వస్తాను అని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చుని అన్నమయ్య కథ రాశాను. అక్కడ కూర్చుని ఇందిరారమణ తెచ్చి ఇయ్యరో మాకిటువలే అటువంటి కీర్తనలు స్వరపరిచాను. తర్వాత అక్కడి గుళ్ళన్నిటిలో నేను ప్రోగ్రామ్స్ వేసుకొని తరచు పాడుతుండేదాన్ని. రాములవారి టెంపుల్ ఏంటి, తిరుచానూరు ఏంటి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఏంటి, కపిల తీర్థం ఏంటి, కొండకెళ్ళడం ఏంటి, ఇది వెంకన్న పాదాలు, ఇవన్నీ నాకు చాలా ఫేవరెట్ స్పాట్స్. నేను కాన్సర్ట్స్ పాడిన పాటలు, ఆ మెమరీస్ నాకు ఇప్పటికీ కూడా చాలా ఒక రకమైన నాస్టాల్జియా ఫీల్ అవుతాను. అటువంటి ప్లేస్ ని నేను వదిలి వస్తానని కలలో కూడా ఊహించలేదు.
అటువంటిది ఒక సన్నివేశం వచ్చింది. అది మార్చడానికి ప్రయత్నం చేశాను. మారలేదు. దాంతో నేను నిర్ణయించుకున్నాను చేయాలని. వచ్చేసాను. రావడం ఎవరికీ ఇష్టం లేదు. ఈవో గారికి కూడా ఇష్టం లేదు. కానీ నేను అప్పట్లో చిన్న వయసు. బహుశా ఇప్పుడైతే నేను కేర్ చేసేదాన్ని కాదేమో. కాకపోతే అప్పట్లో సున్నితమైన మనసు ఉండడం, ఆలోచన తీరు ఒక రకంగా ఉండడం వలన నేను రాజీనామా చేసి ఈవో గారికి ఇష్టం లేకపోయినా సరే మళ్ళీ లెటర్ రాసి ఒప్పించుకుని వచ్చేసాను. అన్నమయ్యపురానికి తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ నుంచి ఏమైనా సహాయం అందిందా మేడం మీరు చేస్తున్న కార్యక్రమాలకు గాని? నాకు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్‌లో ఆర్థికపరమైన సపోర్ట్ రాలేదు కానీ, మారల్ సపోర్ట్ అంటారు. నైతిక బలం ఆయన ఇచ్చినంత మరెవ్వరు ఇవ్వలేదు తను. నిజం. ఆయన వ్యక్తిగతమైన కార్యక్రమాలనండి, అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు, ఎంగేజ్‌మెంట్స్ అలాంటివి జరిగినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారు, భారత రాష్ట్రపతి వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలుస్తాడాయన. ముందు నాది 1 అవర్ ప్రోగ్రామ్ పెట్టి, వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ చేత నాకు బొకే ఇప్పించి, షీ ఈజ్ ఎక్స్‌పోనెంట్ ఆఫ్ అన్నమాచార్య అని చెప్పేవారు. ఇదంతా అయ్యాక మళ్ళీ వాళ్ళు భోంచేసేవాళ్ళు. భోంచేస్తూ కూడా విని అలవాట్లేదు ఆయన. ఆ సంస్కారానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత అసెంబ్లీ సెషన్ బిగినింగ్‌కి పాడేదాన్ని, కన్క్లూడింగ్ సెషన్‌కి పాడేదాన్ని. ఆయన 10,000 శేషుల పడగల మయము ఆ పాట పాడండి అనేవాడు. అదిగో అల్లదిగోకి. ఇలాగా పురుషోత్తమ పాడండి ఆ పాట. ఇలా అడిగి చాలా ఇష్టంగా తల ఊపుతూ వినేవారు. తర్వాత ఒక్కసారి ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కూడా నా ప్రోగ్రామ్ పెట్టారు. భానుమతి గారి చేత నాకు ఆనర్ చేయించి, ఆమె మీ జన్మ ధన్యం అన్నది. శోభరాజ్ గారిని మెడ్రాస్ కూడా పంపించండి అని అడిగింది ఎన్టీ రామారావు గారిని. ఇలా ఇంత అభిమానం ఉన్న చీఫ్ మినిస్టర్ని నేను చూడలేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో లవకుశ చూసి దేవుడు దేవుడు ఆయనను నేను ఎప్పుడన్నా చూడగలుగుతానా ఆయనను అని అనుకున్న ఎన్టీ రామారావు గారు ఇంతలా అభిమానించి, ఇష్టపడి పాట వినడం, మా ప్రోగ్రామ్స్‌కి రావడం చాలా గొప్ప విశేషం. తర్వాత అది కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన చూసాడు. చూసి అది కంటిన్యూ అయింది. అది కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన పాపము నాకు పద్మశ్రీ అవార్డ్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు గారు. ఆయన పద్మశ్రీకి రికమెండ్ చేస్తున్నాం ఆమె పేరు అనంటే, ఇంకెవరిది పంపించకండి, ఆమెదొక్కటే పంపించండి అన్నారట. నేను నాకు వచ్చిన తర్వాత బొకే తీసుకుని వెళ్ళి ఇచ్చి థ్యాంక్స్ సార్ అని చెప్పానన్నమాట. అంతకుముందు నేను మీట్ అవ్వలా. ఇక్కడికి వచ్చారు మేము పిలిస్తే ఒకసారి. వచ్చి వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ ఇది నేను థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. అలాగా ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ ఒక్కొక్క అభిమానాన్ని వ్యక్తం చేశారు. మరి ఈయన కేసీఆర్ గారు వచ్చారు. రాగానే ఆయన ఆయత చండీ యాగం అని చేశారు. అందులో పాడేందుకు పిలిచారు, నేను పాడాను, వచ్చేసాను. ఆయన అప్పట్లో మళ్ళీ కలుద్దామని చెప్పిన విషయం నాకు గుర్తుంది. నేను కూడా అవును సార్ నేను మీట్ అవ్వాలని కూడా అడిగాను. తప్పకుండా మీట్ అవుదామమ్మా, మళ్ళీ మీట్ అవుదాం అన్నారు. మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏం అడ్డుపడిందో మరి భగవంతుడికి తెలియాలి. నేను ప్రయత్నం చేయలేదని కాదు, ఆయనకి ఇష్టం లేదని కాదు. ఆయనకి ఇష్టం లేకపోతే నన్ను పిలిచి ఎందుకు పాడించుకుంటారు? నాకు చీర, సారె అన్నీ పెట్టారు. ప్రోగ్రాం పాడిన తర్వాత చాలా గౌరవం ఇచ్చారు. కవిత వాళ్ళ కేసీఆర్ భార్య. మళ్ళీ నేను చూడలేదు వాళ్ళని. ఫస్ట్ ఆయత చండీ యాగం ఫస్ట్ టైం గెలిచారు చూడు, అప్పుడు చూసాను అంతే. ఏమంటేనమ్మా, ఈ లోకంలో మీరు అంటే నాకు ఇష్టం అనుకోండి, అవతల మనిషి ఎట్లా ఉంటాడంటే వీళ్ళ ఇష్టాన్ని ఎట్లా చేర్చాలి, ఏం చెబితే వీళ్ళ రిలేషన్ బ్రేక్ అవుతుంది, ఏం చెబితే ఆవిడకి ప్రోత్సాహం రాకుండా ఉంటుంది, ఇట్లా ఆలోచన చేసేవాళ్ళు, కృషి చేసేవాళ్ళు 98% ఉంటారు. 2% మంచి వాళ్ళు ఉండొచ్చేమో. ఆ 2% మంచి వాళ్ళతోనే ఈ రోజు సొసైటీ, సమాజం ఇలా ముందుకెళ్తుంది కదా మేడం. ఖచ్చితంగా అది